జేవి ముందుగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు నేను తెలుసుకోవడం నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బికాజ్ ఆయన లేకపోతే మా నాన్నకు ఉద్యోగం వచ్చేది కాదు, మా నాన్న చదువుకునేవాడు కాదు, నేను చదువుకునేవాడిని కాదు. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఇక్కడ ఉన్నానంటే ఆయన ఖచ్చితంగా తలుచుకోవాల్సిందే, అవసరం ఎంతో ఉంది. సో జై భీమ్. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ శేష్ గారు వస్తారు ఐ హోప్. చాలా 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 మాట్లాడాలి, చాలా చెప్పాలి. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ దట్ మచ్ టైం. బట్ యా, మా డైరెక్టర్ని ఫస్ట్ అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ కావాలనో ఎందుకోసమో నాటకం చూడడానికి వచ్చాడు. ఫర్ దాట్ నేను ఫస్ట్ అప్రిషియేట్ చేస్తున్నాను. హీ కేమ్ టు వాచ్ అ ప్లే అండ్ దేర్ హీ ఫౌండ్ మీ. అండ్ అక్కడి నుంచి ఇప్పటి వరకు ఐ థింక్ 4-5 years అయింది. దీంతో పాటు జర్నీ చేశాను. నేను లాస్ట్ టైం చెప్పినట్టే ఎవరిని వదిలినా నన్ను మాత్రం వదలలేదు. సో థ్యాంక్ యూ. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ కొంచెం పెద్ద స్పేస్ ఉన్న క్యారెక్టర్ చేయాలి. ఇంతకుముందు చిన్న చిన్నవే చేశానండి. సో కొంచెం పెద్ద స్పేస్ ఉన్న క్యారెక్టర్ కావాలి టు రియలైజ్ నా యాక్టింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు కావట్లేదు అని చూసుకోవడానికి. బట్ కరెక్ట్ టైమ్ ఐ థింక్ హీ అప్రోచ్డ్ మీ అండ్ ఐఎమ్ సో మచ్ గ్లాడ్. అంటే ఆయన డైరెక్షన్లో నేను వర్క్ చేయడం, హీ ఈస్ వెరీ కీన్. హీ వాంట్స్ వాట్ ఎవర్ హీ వాంట్స్. సో దానికి ఇవ్వాలంటే మనం ఎంత ప్రిపేర్ ఉండాలి అంతే ప్రిపేర్ ఉండాలి, ఎంత క్విక్గా గ్రాప్ చేసుకోవాలో అంతే క్విక్గా గ్రాప్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఐ లవ్డ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ మై కోస్టార్ త్రినాథ్కి చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. త్రినాథ్ వచ్చాక యాజ్ ఐ సెడ్ బిఫోర్ నాకు బూస్ట్ వచ్చింది. నేను కూడా నిజంగా బాగా చెయ్యాలి ఖచ్చితంగా, వీళ్ళిద్దరు పాట ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను చేశాను. సో థ్యాంక్ యూ త్రినాథ్, యూ విల్ బీ రిమెంబర్ ఫర్ షూర్. అండ్ హరీష్ అన్న నాకు ఈ మాట అనొచ్చలేదు కొత్త వాడిని కాబట్టి. బట్ యాజ్ అ ప్రొడ్యూసర్గా ఎన్ని పనులు ఎట్లా ప్లాన్ చేశాడో ఎట్లా చేశాడో, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ యంగ్ బాయ్ హీ కెన్ లెర్న్ లాట్. చాలా నేర్చుకోవచ్చు. చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ లిమిటెడ్ సోర్సెస్తో కూడా చాలా 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 బాగా మెయింటైన్ చేశాడు. హీ రియలీ ప్లాన్డ్ వెల్ అండ్ హీ ఎగ్జిక్యూటెడ్ వెల్. హీ ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ మెనీ ప్రాజెక్ట్స్. సో ఐఎమ్ సో మచ్ గ్లాడ్. నిజంగా చెప్తున్నాను, నేను చాలా అదృష్టవంతుని ఆయన దగ్గరికి పనిచేయడం. అండ్ సుమంత్ సార్, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ యూ మచ్, ఐ టాక్ లేటర్. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు, నన్నే కాదు ఏ సెట్ వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్సో ఇంకా సార్కి నాకు పెద్దగా సీన్ లేకపోయినా, ఈవెన్ షెల్లి గారికి నాకు పెద్ద సీన్ లేకపోయినా, ఇక్కడ ఉన్న ప్రతి కాస్ట్ దే ఆర్ యాప్ట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అందుకే రాజేష్ భయ్య నిజంగా పిక్ చేసి చూస్ చేసుకున్నాడు. అండ్ రవి సార్, యూ విల్ బి రిమెంబర్ హిమ్, యూ విల్ రిమెంబర్ షెల్లి గారు, అండ్ యూ విల్ రిమెంబర్ సార్ యాజ్ వెల్. అండ్ ఈటీవీలో ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఈ సినిమాలో నేను వర్క్ చేయడం నాకు నిజంగానే చెప్తున్నాను, ఇట్స్ బ్లెస్సింగ్ అంతే. అండ్ వాట్ యూ సే సింజిత్ భయ్య, లాస్ట్ టైం నేను చెప్పలేదు మీ గురించి, నిజం చెప్తున్నాను. ఐఎమ్ రియలీ గ్లాడ్ వర్కింగ్ అండర్ హిస్ ప్రాజెక్ట్. బికాస్ ఇప్పుడున్న జెన్జీ కానీ ఇంకొక కంటెంట్ కానీ ఎనీ కంటెంట్ ఇందులో కూడా చాలా లేయర్స్ ఉంటాయి. అవన్నీ హీ కుడ్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ రియలీ వెల్ అండ్ హీ ఈస్ కేపబుల్ ఫర్ దట్. He can convince the old age people and the Gen Z, whoever, he can convince from there to here. So that is what he is capable of. So, and editor gariki thank you so much. I hope మీరు నన్ను బాగా చూపించారని అనుకుంటున్నాను. డెఫినెట్గా వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. సో థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ ఒక్క మినిట్, నేను ఇప్పుడు మాట్లాడేదానికి దీనికి సంబంధం లేదు. బట్ ఈరోజు చాలా పెద్ద హిస్టరీ అండి. ఈరోజు చాలా చాలా పెద్ద హిస్టరీ. ఏదైతే జరిగిందో ఢిల్లీలో అది చాలా పెద్ద హిస్టరీ, అందరూ గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఇంకొకటి చెప్పాలంటే మన సోషాలిటీ మారుతుందనంటే కొన్ని మూమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి మూమెంట్స్ ఈరోజు జరగడం
అండ్ నేను చాలా తప్పుగా అనుకున్న జెన్జీ మీద, వాళ్ళ ఐడియాల మీద, అండ్ దే కుడ్ మేక్ పాసిబుల్ టుడే. వాళ్ళు ఈరోజు నిజంగా చేయగలిగారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. అండ్ ఐ హోప్ ఎవరికి న్యాయం జరగాలో వాళ్ళకి న్యాయం జరుగుతూనే ఉండాలి, కంటిన్యూ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. డిఓపి వేదవ్యాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఎడిటర్ అనిల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హాయ్ అండి, నా పేరు అనిల్ పసల, ఎడిటర్ని న్యూటన్స్ థర్డ్లకి. సో నా ఎడిటింగ్ జర్నీగా చెప్పాలంటే, నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఏదో ఒక సాంగ్ అప్పుడు రిలీజ్ అయింది. నాకు దాంట్లో ఒక ఉక్కు లైన్ దగ్గర ఒక షాట్, ఇది లాస్ట్లో వచ్చిన షాట్ ఇక్కడ ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను. అది నాకు అప్పటికి ఎడిటింగ్ అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. అప్పుడు ఏదో విండోస్ మూవీ మేకర్ అని ఏదో ఉండేది, అది డౌన్లోడ్ చేసేసి ఆ లాస్ట్ షాట్ తీసుకుని వచ్చి అది చూసుకుని అది పదే చూసుకుంటూ ఉండేవాడిని. నాకు తెలిసి ఆ రోజు అది తీసుకునే ఒక యాక్షన్ ఈరోజు ఈ స్టేజ్ మీదకి రియాక్షన్గా నేను ఒక ఎడిటర్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా ఇంకా చాలా ఫిలిమ్స్ చేస్తానని కోరుకుంటున్నాను. అలాగే అప్పుడు మళ్ళీ ఎడిటింగ్ ఫీల్డ్లోకి వద్దాం అనుకున్నప్పుడు నాకు 2 చాయిసెస్ ఉండి, ఎవరి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యి వెళ్దాం, ఇంకోటి ఫిలిం మీడియాకి వెళ్దామని. నేను అనుకున్నది ఏంటంటే ఇంకా ఫిలిం కోర్స్ చేస్తూ వెళ్తే బెటర్ అని అనుకున్నాను. ప్రపంచం చాలా చిన్నదే అన్నట్టుగా ఇప్పుడు అన్నపూర్ణ స్కూల్లోనే నేను ఎడిటింగ్ కోర్స్ చేశాను. అది చేసినప్పుడే నాకు హరీష్ గారు పరిచయం. సో ఆ మీటింగ్ ఏంటంటే మా ఇప్పుడు కొలాబరేషన్స్ కానీ చాలా, అంటే ఆయన ఫస్ట్ సిరీస్ కూడా నేనే ఎడిట్ చేశాను. అండ్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్ నేను ఇలా చేస్తాను సార్ మీ దగ్గర. అండ్ లైక్ థ్యాంక్ యూ అండి. ఇంకేం చెప్పలేకపోతున్నాను. బేసికలీ ఏంటంటే మా అందరి దగ్గర బాగా వర్క్ చేయించుకుని అతనికి ఏం కావాలో అయ్యే తీసుకుని వెళ్ళాడు రాజేష్. అది ఎంత ఇప్పుడు ఎక్కువ ఇస్తామన్నా కూడా వద్దు నాకు ఇంత చాలు, ఇక్కడ చాలు అన్న పాయింట్కి ఎక్కడైతే ఉందో ఇవన్నీ కూడా థ్యాంక్ యూ రాజేష్ నన్ను నమ్మినందుకు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అసోసియేట్ రైటర్ నవీన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఇప్పుడు యాక్టర్ రవివర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ట్రైలర్ ఎలా ఉందండి? ఇప్పుడు మీ ఇక్కడి నుంచి అక్కడ దాకా తలెత్తి చూస్తున్నాను కదా, ఎగ్జాక్ట్లీ మేమందరం తలెత్తి చూసుకోవచ్చు ఈ సినిమా తర్వాత. ఇంకా అంటే యూఆర్ ఆల్రెడీ లక్కీలీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ మధ్య మన మీడియా మిత్రులు ఎప్పుడు సపోర్ట్ తోటి ఎప్పుడు తలెత్తుకునే ఉన్నాను లక్కీగా. అది అలా కంటిన్యూ అవుతుంది. ఇంకొంచెం గర్వంగా ఉంది ఈ సినిమా చేసినందుకు. లాస్ట్ టైం నేను చెప్పడం కూడా మర్చిపోయాను యాక్చువల్లీ. ఈటీవీ విన్లో నేను డియర్ డాడీ అని ఒకటి చేశాను. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రోల్స్. అలాగా ఆ డాడీది కంటిన్యూ అవుతుందేమో ఈటీవీలో మళ్ళీ ఇంత అద్భుతమైన క్యారెక్టర్ ఉంది నాది. సో చూసినప్పుడు తెలుస్తుంది కాబట్టి దాని నుంచి ఎక్కువ మాట్లాడను. బట్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ మళ్ళీ మేము సినిమాలు చేస్తున్నందుకు, ఇదిగో ఇలా ఈటీవీకి ప్లస్ మన మొత్తం ప్రొడక్షన్ టీము, రాజేష్, ఐ థింక్ దిస్ వీ విల్ టాక్ మోర్. బట్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ వీఆర్ వెరీ హ్యాపీ. ట్రైలర్ అయితే అదిరిపోయింది అని నాకు నేను చెప్పుకుంటాను, మీకు మీరు అదిరిపోయిందని చెప్పారు కాబట్టి సూపర్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన త్రినాథ్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ట్రైలర్ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సో కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్ అండి, అంటే ఒక ఫిలిం వస్తుంది అని ఆడియన్కి తెలిసేలా చేయడం ఒక టాస్క్ అయితే, ఆడియన్ థియేటర్కి కదిలి రావడం ఒక టాస్క్. సో ఆడియన్ థియేటర్కి కదిలి రావాలంటే సాలిడ్ కంటెంట్ ఉండాలి. మేము మా టీం అందరం స్ట్రాంగ్గా చెప్తున్నాం, మా దగ్గర సాలిడ్ కంటెంట్ ఉంది. మీరు ట్రైలర్లో కూడా చూస్తున్నారు. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అదే ప్రాసెస్లో ఆడియన్కి సినిమా వస్తుంది అని తెలియడానికి సాలిడ్ ప్రమోషన్స్ కూడా చేయాలి. ఆ సాలిడ్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నాం. సుమంత్ గారు నేనైనా కామికల్గా అనౌన్స్మెంట్ వీడియోలు వదలడం కానివ్వండి, ఆర్ దమ్ సాంగ్ లాంచ్లో నేను గౌతమ్, మా సౌరవ్ గంగులీ అండ్ ద్రవిడ్ జెర్సీ వేసుకుని రావడం కానివ్వండి, అండ్ ఒక గేమ్ లాంచ్ చేస్తున్నారు న్యూటన్స్ థర్డ్లో, దానికి ఒక గేమ్ లాంచ్ చేస్తున్నారు, ఒక స్కోర్ బీట్ చేస్తే టికెట్స్ ఫ్రీ అనేది.
అండ్ నిన్న న్యూటన్ గెటప్ వేసుకుని ఐసాక్ న్యూటన్ గెటప్ వేసుకుని రోడ్ల మీద తిరిగా. సో అంటే వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు ఆడియన్స్కి మా సినిమా వస్తుందని చెప్పడానికి మేము వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. అదే ఫ్లోలో మీడియా వాళ్ళు కూడా మ్యాక్సిమం స్ప్రెడ్ చేసి మా సినిమా వస్తుంది. 31st July మా సినిమా వస్తుందండి. సో ఐఎమ్ షూర్ మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో మీరు 31st అంతే కాన్ఫిడెంట్గా బెస్ట్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుందని స్ట్రాంగ్గా నమ్ముతున్నాము. అండ్ యా, సుమన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ మీ యాజ్ వినయ్. ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్లో మన ప్రమోషన్స్ వీడియోలో నేను చాలా ఎంజాయ్ చేశాను సార్. బ్లెస్డ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజేష్ బ్రో గురించి, హరీష్ సార్ గురించి ఈరోజు వద్దు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతా. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ అండ్ మా డిఓపి వేదా బ్రో. అంటే ఒకటే టైం లైన్లో ఉన్నాం మేము ముగ్గురం గ్రోయింగ్ ప్రాసెస్లో అనేదానికి నేను చాలా హ్యాపీగా ఉన్నా. లాంగ్ వే టు గో మన ముగ్గురికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదర్ కాస్ట్ అండ్ గ్రో అంతా ప్రీ రిలీజ్లో కొంచెం పెద్ద స్పీచ్తో మాడతారు. రైట్ నౌ ట్రైలర్ అయితే అందరికీ నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. 31st థియేటర్స్లోకి వస్తుంది. డెఫినెట్లీ థ్రిల్లర్ ఆఫ్ ద ఇయర్ అని అనిపించుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు సాయి కృష్ణ రెడ్డి గారు క్రియేటివ్ ప్రొడ్యూసర్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన అందరి రీసెంట్ ఫేవరెట్ మ్యూజికల్ డైరెక్టర్, లిటిల్ హార్ట్స్తో మన అందరి హార్ట్స్ గెలుచుకున్న సింజిత్, న్యూటన్స్ థర్డ్ లాకి మ్యూజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. సింజిత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చాలా మంది ఉన్నారండి మాట్లాడడానికి. మాట్లాడతా. అందరికీ నమస్కారం. మీడియా పెద్దలు, మిత్రులు అందరికీ నమస్కారం. రాజేష్ గారు కోపంగా చూస్తున్నారు సార్. నెక్స్ట్ ఈవెంట్లో చాలా ఎక్కువ మాట్లాడతా. ఈ ట్రైలర్ ఇస్ జస్ట్ చాలా చిన్న పార్ట్ సినిమాకి. చాలా మంచి సినిమా తీసాం అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. ఐ నో ప్రీపోన్ అయిపోయిన సినిమా, ప్రమోషన్కి టైం ఉంటుందో లేదో ఏం తెలియదు కానీ, బట్ ఐ రియలీ విష్ దిస్ ఫిల్మ్ వర్క్స్. అట్లీస్ట్ మా డైరెక్టర్ రాజేష్ కోసం వర్క్ అవ్వాలి, నా కోసం వర్క్ అవ్వాలి, ఈటీవీ కోసం వర్క్ అవ్వాలి, హరీష్ అన్న కోసం వర్క్ అవ్వాలి. ఓవర్ కాన్ఫిడెంట్గా డెఫినెట్లీ మాట్లాడలేను, అంత స్థాయి రాలేదు నాకు ఇంకా. కానీ చాలా మంచి సినిమా అయితే తీసామని చెప్తున్నాను. మీరు కూడా అంతే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. మిగతా అవన్నీ నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడతాను. అండ్ సాయి కృష్ణ రెడ్డి చాలా బ్యాక్ బోన్ సపోర్ట్లో ఉన్నాడు. అందరు యాక్టర్స్ చింపేశారు. నిన్న పెద్ద స్క్రీన్లో మిక్సింగ్ థియేటర్లో చూస్తుంటే సుమంత్ గారు కానీ, త్రినాథ్ గారు కానీ, రవివర్మ గారు కానీ, గౌతమ్ కానీ, ఎవ్రీ వన్ నెయిల్డ్ ఇట్. అంటే చాలా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ వెరీ లక్కీ టు స్కోర్ మ్యూజిక్ ఫర్ దీస్ బ్రిలియంట్ యాక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సింజిత్ గారు. అండ్ మనకి ఇంత గ్రిప్పింగ్ థ్రిల్లర్ని అందిస్తున్న రాజేష్ కర్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. హాయ్ అండి. అన్నయ్య, మమ్మీ, డాడీ, వదిన, నా ఈ పొజిషన్ కోసం మీరు వెయిట్ చేసిన మీ ఓర్పుకి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. అండ్ అంటే నా పిచ్చిని భరించి నేను ఎలా అయితే సినిమాని తీయాలనుకున్నానో అట్లా నన్ను అట్లాగే నన్ను తీయనిచ్చేలాగా నాకు ఫ్రీడమ్ ఇచ్చిన సాయి గారు అండ్ సుమంత్ గారు అండ్ హరీష్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే మీరు ఇచ్చిన ఆపర్చునిటీకి కాదు, మీరు ఇచ్చిన ఫ్రీడమ్కి నేను చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నన్ను అంటే నా విషయాన్ని నమ్మినందుకు, నా ఎవ్రీ డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ చాలా షార్ప్గా మూవీ గురించి మాట్లాడతా. అంటే కొన్ని సినిమాలకి ఒక కల్ట్, క్లాసిక్ అట్లాంటి ఒక రెస్పెక్ట్ వస్తుంది. అండ్ కొన్ని సినిమాలకి అంటే ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు తీసుకొస్తాయి. కొన్ని సినిమాలు ఆడియన్స్ని అంటే ఒక థింక్ చేసే జోన్లో పెడతాయి. అలానే ఇది ఎలాంటి సినిమా అంటే జనరల్గా హై అవ్వడానికి దెర్ ఆర్ మెనీ వేస్. సిగరెట్స్, ఆల్కహాల్, డ్రగ్స్ అట్లా మెనీ వేస్ ఉంటాయి, ఎక్స్వైజెడ్ అట్లా. సో అంటే ఒక ఆడియన్స్ సినిమాటిక్గా కూడా హై అవ్వచ్చు. అట్లా అంటే ఈ సినిమా న్యూటన్స్ థర్డ్ మీకు ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సినిమాటిక్ కిక్ ఇస్తుంది. దట్ ఈస్ ఫర్ వెరీ షూర్. అండ్ రాబోయే శుక్రవారం అంటే మీరు చూడాలనుకున్న సినిమాల్లో మేక్ న్యూటన్స్ థర్డ్లో యాజ్ వన్ ఆఫ్ యువర్ చాయిసెస్. ట్రస్ట్ మీ అండి, ఇంటర్వెల్కే మీకు పైసా వసూలు ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ సెకండ్ హాఫ్, ప్రీ క్లైమాక్స్ టువర్డ్స్ ద క్లైమాక్స్ విల్ లిటరల్లీ బ్లో యువర్ మైండ్. అండ్
విజయవాడ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో నేను బీటెక్ చదువుకున్న రోజుల్లో మహేష్ బాబు సార్ది వన్ నేను ఒక్కనే అనే ఒక కల్ట్ ఫిలిం వచ్చింది. అంటే ఆ సినిమా వచ్చిన తర్వాత ఒక హీటెడ్ డిస్కషన్ నడిచింది. అంటే విత్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ ఒక వెరీ హీటెడ్ డిస్కషన్ నడిచింది. అంటే అబౌట్ ద డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ అవ్వచ్చు, అబౌట్ ద స్క్రీన్ ప్లే అవ్వచ్చు, ఆర్ అబౌట్ ద ఆడియన్స్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ ద ఫిల్మ్ అవ్వచ్చు. అంటే అట్లాంటి డిబేట్ నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల లోపు, అంటే గత 10 సంవత్సరాలుగా మళ్ళీ ఇప్పుడు జరగలేదు. ఈ న్యూటన్స్ థాట్లతో అది జరుగుతుంది. వెల్కమ్ నేహా పటన్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మై లాస్ట్ పాయింట్ ఈజ్ అండ్ హెడ్ వెయిట్తోనో లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్తోనో చెప్పట్లేదండి. చాలా హంబుల్గా వెరీ కన్విక్షన్తో చెప్తున్నా, న్యూటన్స్ థర్డ్లా విల్ రీడిఫైన్ ద జాన్రా థ్రిల్లర్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ప్రొడ్యూసర్ హరీష్ కోహికర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. నన్ను ఈ కథని నమ్మిన ఈటీవీ యాజమాన్యానికి, బాపిరెడ్డి గారికి, సాయి గారికి, నితిన్ గారికి అండ్ మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ సాయి కృష్ణారెడ్డికి, మాతోని అంటే నిన్న మార్నింగ్ 6 వరకు కూడా స్టూడియోలో కూర్చున్నాడు మిక్సింగ్ చేస్తుంటే. సో వీళ్ళందరికీ పేరు పేరున ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. శేష్ గారు వస్తున్నారు, ఒక 5 minutes ఇక్కడ ఉంటారు. శేష్ గారి గురించి చెప్పాలి ఒక విషయం. నేను అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో వర్క్ చేసేటప్పుడు ఒక 8x8 చిన్న రూమ్లో కూర్చొని నా వర్క్ చేసుకుంటుంటే ఒకరు నాక్ చేశారు డోర్ ఓపెన్ చేస్తే శేష్ గారు. నేను షాక్, ఈయన ఏంటి ఇక్కడ వచ్చాడని. ఆయన లోపలికి వచ్చి, బ్రో ఇక్కడ మేము షూట్ చేసుకోవచ్చా ఈ రూమ్లో అని అన్నారు. చాలా చిన్న రూమ్ అది, ఇక్కడ ఏం చేస్తాడు ఈయన అనుకున్నాను నేను. కానీ క్షణం సినిమాలో వన్ ఆఫ్ ద సీక్వెన్స్ ఆ పర్టికులర్ చిన్న రూమ్లో 8x8 రూమ్లో షూట్ చేశారు. అది చూసినప్పుడు నాకు అనిపించింది, అంటే చాలా తక్కువ బడ్జెట్లో కూడా ఎక్స్ట్రాడినరీ థ్రిల్లర్స్ తీయొచ్చు, ఎక్స్ట్రాడినరీ సినిమాలు తీయొచ్చు అన్న ఒక ఇన్స్పిరేషన్ శేష్ గారు ఇచ్చారు. అక్కడి నుంచి ఆయన క్షణము కానివ్వండి, ఎవరు కానివ్వండి, గూఢాచారి కానివ్వండి, ఎక్స్ట్రాడినరీ ఫిలిమ్స్ మనం చూస్తూ వచ్చాము. అందుకోసం ప్రాబబ్లీ ఆయన బాప్ ఆఫ్ థ్రిల్లర్స్ అయ్యారు. సో ఆయన ఈజ్ అ అబ్సల్యూట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు మేక్ ఎక్స్ట్రాడినరీ ఫిలిమ్స్ ఇన్ అ వెరీ లిమిటెడ్ బడ్జెట్. సో ఈ సినిమా కూడా లిటరల్లీ ఒక పెద్ద బడ్జెట్ సినిమాలో ఒక షెడ్యూల్లో పెట్టే డబ్బులతోనే మేము ఈ సినిమా తీసాము. విత్ దిస్ స్టార్ కాస్టింగ్, విత్ 1999 రీక్రియేట్ చేసి ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాము. దానికి ప్రతి కాస్ట్, ప్రతి క్రూ లిటరల్లీ వాళ్ళ రెమ్యూనరేషన్స్ని హాఫ్ తీసుకొని మాకు వర్క్ చేశారు. బీట్ జగపతి బాబు గారు, బీట్ సుమంత్ గారు, బీట్ ఎవ్రీబడి, ఆల్ టెక్నీషియన్స్, ఆల్ కాస్ట్ డిడ్ దట్ ఓన్లీ బికాస్ ఎవ్రీబడి బిలీవ్డ్ ఇన్ ద సినిమా, ఎవ్రీబడి బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ. సో చాలా కాన్ఫిడెంట్గా చెప్తాము, సినిమా చాలా బాగా వచ్చింది, మంచి కథ తీసుకొస్తున్నాము. తెలుగు ఆడియన్స్ 100% వరల్డ్లో ఏ సినిమా అయినా మంచిగా ఉంటే దాన్ని ఎంకరేజ్ చేస్తారని తెలుసు. సో మా సినిమా కూడా July 31 వస్తుంది. చాలా మంచి సినిమా తీసాం, 100% మీ అందరికీ నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన క్రియేటివ్ ప్రొడ్యూసర్ సాయి కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Hi Andy, I want to start with my action reaction moment. ఒక 4 years బ్యాక్ ఇండస్ట్రీకి రావాలని ఉంది, కానీ దెర్ ఈజ్ నో వే ఫర్ మీ టు ఎంటర్ ద ఇండస్ట్రీ. అలాంటి టైంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. దట్ వాస్ ఫ్రమ్ ఈటీవీ విన్. అది యాక్షన్ అవుతే ఈరోజు ఈ సినిమాకి ఇలాగా పనిచేయటం, ఇలా ఈ స్టేజ్ పంచుకోవటం అనేది రియాక్షన్. దట్ వాజ్ మై యాక్షన్ మూమెంట్. నాకు ఆ జర్నీలో పూర్తి సపోర్ట్ ఇచ్చిన సాయి గారు, నితిన్ గారు అండ్ ఇప్పుడు భరణ్ గారు, అండ్ ఈ జర్నీలో ఏమంటారు ఎనీ మినిట్ అంటే దాన్ని ఏమంటారు అంటే ఫీడ్బ్యాక్ ఇచ్చిన దాన్ని చాలా పాజిటివ్గా తీసుకున్న రాజేష్కి, ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టినా కానీ చాలా ఏమంటారు స్పోర్టివ్గా తీసుకున్న హరీష్ గారికి కానీ, అంటే మామూలుగా జనరల్గా సినిమాకి వచ్చే కష్టాలన్నీ సినిమాలకి ఆయన పడ్డారు. ఫర్ దట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ రాజేష్, నేను ఈ గురించి చాలా తక్కువ మాట్లాడతాను, ఎందుకంటే 31 తర్వాత ఎక్కువ అడ్వాన్సులు, మా మంచి పేరు నీకు వస్తుంది కాబట్టి. యా. అండ్ సుమంత్ గారు సార్, మామూలుగా ఏమంటారు ఎస్జే సూర్య గారిది ఒక చిన్న ఉంటుంది సార్.
వచ్చాడు రిపీట్ అని చెప్పి అది మీకు యాప్ట్ సార్. అంటే ఎవ్రీ గ్యాప్లో వస్తారు, హిట్ కొడతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. బట్ ఈసారి ఆ గ్యాప్ ఉండదు అని భావిస్తూ అది అనగనగాతో స్టార్ట్ అయింది, మళ్ళీ కంటిన్యూ అవ్వాలని చెప్పి భావిస్తూ అండ్ యా థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఈ బాప్నీర్ గారికి, ఈటీవీ సంస్థకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు యాక్ట్రెస్ నేహా పటాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు నేహా పఠాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ రాజేష్ గారు, హరీష్ అన్న ప్రొడ్యూసర్ గారు, ఇంకా ఈటీవీ విన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను ఎన్ని ఫిల్మ్స్ చేశాను, కానీ దిస్ క్యారెక్టర్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. And coming to these all the actors, it was an honor to work with Suman sir, Jagpati Babu sir, Srinivas sir, and Ravi Verma sir. Everyone has put their heart and soul into it, especially Trinad and Gautam, Shelly ma'am, each and every character in fact. A film oka manchi thriller combined with all the twists and turns with cattle and nose chase. సో మా అందరికీ, మా టీం మొత్తానికి మీ బ్లెస్సింగ్స్ కావాలి. సో సీ యూ ఎట్ ది థియేటర్స్ ఆన్ July 31st, Newton's third law. Every action has an equal and opposite reaction. Thank you. థ్యాంక్ యూ నేహా గారు. ఇప్పుడు మన డిఓపి వేదవ్యాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్, ప్రెస్ అండ్ మీడియా అందరికీ గుడ్ ఈవినింగ్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఈటీవీ మేనేజ్మెంట్, సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్, అండ్ డైరెక్టర్ రాజేష్ గారు. నేను ఆయన గురించి ఇప్పుడు ఏం చెప్పను, ఎందుకంటే 31st మీరేం తెలుసుకుంటారు ఆయన గురించి. సో చాలా కాన్ఫిడెంట్ కూడా ఐఎమ్ షూర్, అండ్ హీస్ డెలివర్డ్ అ గుడ్ ప్రోడక్ట్ ఐ బిలీవ్. ద కాస్ట్, సుమంతన, థ్యాంక్ యూ సో మచ్, రవివర్మ గారు, త్రినాథ్ అండ్ గౌతమ్, all the cast and Neha and all of them, thank you all of them, they've cooperated a lot and చాలా మంచి ప్రోడక్ట్ వస్తుందండి 31st July. అండ్ మ్యూజిక్ సింజిత్, లాస్ట్ టైం మర్చిపోయాను, కంగ్రాట్స్ బ్రదర్. హరీష్ గారు, ఎడిటర్ అనిల్, పేరున అందరికీ థ్యాంక్ యూ, అండ్ ఐ విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్ ఇంక్లూడింగ్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన ఈటీవీ కాంటెంట్ హెడ్ భరణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ యాక్షన్ రియాక్షన్ మా వరకు వస్తే ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో ఆల్మోస్ట్ 80+ మూవీస్ చేసాం. సో ఉషా కిరణ్ మూవీస్ అంటే ఆబ్వియస్లీ ఎన్నో ఫ్యామిలీ సినిమాలు చేశారు, ఫ్యామిలీ ఆడియన్స్ క్యాటర్ చేశారు, బట్ దే కీప్ బ్రేకింగ్ ఎవ్రీ జాన్రా. సో డిఫరెంట్ జాన్రాస్ చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ని ఇంకా అట్రాక్ట్ చేస్తుండే. సో ఇప్పుడు ఈటీవీని కూడా బ్రాండ్ బిల్డ్ చేసుకుంటూ ఇప్పుడు వరకు టీనేజ్ పీపుల్కి కానీ లేకపోతే ఫ్యామిలీ పీపుల్కి కానీ క్యాటర్ చేస్తూ ఇప్పుడు జోనర్ బ్రేక్ చేసి థ్రిల్లర్లోకి వస్తాం. సో ఉషా కిరణ్ మూవీస్ అయితే యాక్షన్ అయితే ఈటీవీని రియాక్షన్. సో అండ్ ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లాకి వస్తే ఒక కోట్ ఉంది, చెప్పాలే తెలీదు, వాట్ వీ కాల్ కేయోస్ ఈజ్ జస్ట్ ప్యాటర్న్స్ వీ హ్యావెంట్ రికగ్నైజ్డ్. సో అలాంటి ఒక కేయోస్ ప్యాటర్న్ ఫార్ములాని చాలా నీట్గా రాజేష్ బ్రేక్ చేసి ఒక డిఫరెంట్ నరేటివ్ తీసుకున్నాడు. సో రెగ్యులర్ స్టీరియోటిపికల్ మూవీస్ థ్రిల్లర్స్ ఏవైతే ఉంటాయో అలా కాకుండా ఒక డిఫరెంట్ ఫార్ములాని తీసుకొచ్చి ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా అని చెప్పేసి మనకు తీసుకొస్తున్నాను అనమాట. సో డెఫినెట్లీ ద కాన్ఫిడెన్స్ ఈ యాడ్స్ ఇన్ ద ఫిలిం మీరు 31st July పక్కా చూస్తారు. సో అది దాంతోపాటు హరీష్ ప్రొడ్యూసర్, రాజేష్ ఏం అడిగినా సరే ఎవ్రీ సెకండ్ వెనకనే ఉండి నడిపించి, అంటే ఇంత బ్రిలియంట్గా సినిమా రావడానికి ఈరోజు మేము ఇంత కాన్ఫిడెంట్గా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ హరీష్ కూడా. అండ్ ఆఫ్ కోర్స్ 31st మీరు మాట్లాడే ఇంకో మనిషి ఉన్నాడు, అది సింజిత్. అస్సలు గ్యాప్ ఇవ్వలేదు బ్రో. అంటే జనాలకి థ్రిల్లర్ అంటే జనరల్గా ఆలోచించుకునే కెపాసిటీ ఉండాలి. సో మనోడు ఆలోచించుకునే కెపాసిటీ లేకుండా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే మూమెంట్లో సినిమాని తీసుకెళ్ళిపోతున్నాడు. అండ్ సుమంత్ గారు, ఐ డోంట్ నో, సాయి కృష్ణ రెడ్డి ఆ డైలాగ్ చెప్పేశాడు, యువర్ ద సైలెంట్ హిట్ మిషన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. చాలా సినిమాలు కొన్ని చేస్తే ఈ క్యారెక్టర్కి ఈ హీరోకి సరిపోతాయి అనుకుంటారు, బట్ సుమంత్ గారు అలా కాదు. ఏ డ్రామా అయినా సరే, అంటే లైక్ ఏ జానర్ అయినా సరే, అనగనగా ఒక డ్రామా, మళ్ళీ రావా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ ఒక థ్రిల్లర్,
సో హీ క్యాన్ బ్లెండ్ అండ్ మెండ్ ఈజ్ వేస్ టు గెట్ ఇన్ టు ఎనీ క్యారెక్టర్. సో ఇలాంటి ఒక మనిషి మన ఇండస్ట్రీలో ఉండడం మనకి చాలా అదృష్టం చెప్పాలి. అండ్ త్రినాథ్, ఫ్రమ్ కమిటీ కుర్రాల్ టు ఇప్పుడు న్యూటన్స్, యూ హ్యావ్ గ్రోన్ ఎ లాట్ బ్రో, సీరియస్లీ లాంగ్ వే టు గో. అండ్ మీరు కార్తిక్, ఇట్స్ ఏ బ్యూటిఫుల్ రొమాన్స్ అని చెప్పచ్చేమో సినిమాలో. సో వెన్ ఆల్ దీస్ పీపుల్ కమ్ ఇన్ టు యాక్షన్, ద రియాక్షన్ ఈస్ న్యూటన్స్ థర్డ్ లా. July 31st, please watch a movie. Thank you. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఈటీవీ వైస్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికి నమస్కారం అండి. ప్రెస్ అండ్ మీడియా కొంచెం ఆలస్యం క్షమించాలి. న్యూటన్స్ థర్డ్లో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. రాజేష్, సో మేము లాంచ్ చేసే 15th న్యూ డైరెక్టర్ అండ్ సో ఆర్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మేము లాంచ్ చేసే 15th డైరెక్టర్. సో రాజేష్ గురించి చెప్పాలంటే ఇంత ట్రైలర్ చూసారు కదా, దట్ ఈస్ రాజేష్ సిగ్నేచర్ ఆఫ్ దిస్ మూవీ. సో క్రేజీ ఉంది కదా. సో ఆ క్రెడిట్స్ అన్నీ రాజేష్ వే. సో థ్యాంక్ యూ రాజేష్, సో ఫర్ బీయింగ్ గివింగ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం ఫర్ ఈటీవీ విన్. సో ఈ మా ప్రయాణంలో చాలా భిన్నమైన కథలు చూసాము. అన్ని ఎక్స్పెరిమెంట్స్లోనూ అన్ని డిఫరెంట్ కథల్లోనూ తెలుగు ఆడియన్స్ మీడియా మాకు తోడుగా నడిపించారు. సో అలాంటి ఇంకో ఎక్స్పెరిమెంటే న్యూటన్స్ థర్డ్లా. సో ఇది బాగా ఆడాలని, మాకు డబ్బులు రావాలని, రాజేష్ చెప్పినట్టు ఆ సినిమాటిక్ హై కూడా మీకు అందరికీ రావాలని కోరుకుంటూ సో సెలవు తీసుకుంటున్నాను. July 31st ఇన్ థియేటర్స్, న్యూటన్స్ థర్డ్లా. థ్యాంక్ యూ.